హడావిడిగా వెళ్లి వాళ్ళ గ్రాండ్ ఫాదర్‌ని తీసుకొని వచ్చి కూర్చోపెట్టిన హీరో, "నీకు ఇంకా ఆరోగ్యం పూర్తిగా నయం కాలేదు. మరి ఎందుకు ఇంతలోనే అక్కడి నుండి జారుకున్నారు?" అని అడుగుతుండగా, "నన్ను ఇలా ప్రశ్నించడానికి నీకు ఎంత ధైర్యం ఉందిరా? అసలు నువ్వు పెళ్లి చేసుకొని 1 ఇయర్ అయింది. పెళ్లి చేసుకున్నాక నా గ్రాండ్ డాటర్‌ని నా దగ్గరికి తీసుకొని వచ్చి ఎందుకు చూపించలేదు? అసలు ఆ పెళ్లైనా చేసుకున్నావా లేదా?" అని వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అడుగుతుండగా, హీరో, "నేను నా మ్యారేజ్ సర్టిఫికేట్‌ని నీకు చూపించానా లేదా?" అని నొసుగుతూ ఉంటారు. అప్పుడు ఆయన, "నువ్వు కేవలం పై కవర్ మాత్రమే చూపించావు. నేను వయసు మీద పడ్డ ముసలివాడిని అని అనుకుంటున్నావా? నేను ఇప్పుడే ఇక్కడే నా గ్రాండ్ డాటర్‌ని చూడాలి. లేదంటే ఈ స్థలం నుండి కదలను" అని వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అంటారు. అందుకు హీరో, "సరే సరే, నేను ఖచ్చితంగా నీకు ఆవిడని పరిచయం చేయిస్తాను" అని అంటుండగా, వాళ్ళ గ్రాండ్ ఫాదర్, "అయితే ఇందుకు గాను నీకు 1 మంత్ టైమ్ ఇస్తున్నాను. బై ద వే, నేనిప్పుడే ఎలెనార్ అనే ఒక అమ్మాయిని చూశాను. ఆమె ఇంటర్వ్యూకి వచ్చింది. ఆమెను నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసుకోవాలి" అని అనగానే, గ్రాండ్ ఫాదర్, "మన కంపెనీ స్కిల్స్‌ని బట్టి క్యాండిడేట్‌ని సెలెక్ట్ చేసుకుంటారు తప్ప, ఇలా ఒకరు చెప్పడం వల్ల కాదు" అని హీరో అంటే, "మన కంపెనీకి ఇంటర్వ్యూకి ఆమె వచ్చింది. అంటే స్కిల్స్ ఉండడం వల్లనే వచ్చింది అని అర్థం. ఆ అమ్మాయి చాలా మంచిది. చాలా అందమైంది. గుణవంతురాలు కూడా. ఆ అమ్మాయిపై నాకు పూర్తి నమ్మకం ఉందని" ఆయన అనడంతో, "సరే అయితే నేను ఆమెను ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేస్తాను" అని హీరో అంటారు. "ఆ తర్వాత నిన్ను జాగ్రత్తగా నేను ఇంటి దగ్గర తీసుకెళ్లి వదులుతాను పద" అని హీరో అంటుంటే, వాళ్ళ గ్రాండ్ ఫాదర్, "నాకు నేను వెళ్ళగలను" అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ ఇంటర్వ్యూకి రాగానే ఆమెను ఇంటర్వ్యూ చేయడానికి మిస్ స్మిత్ ఉంటారు. ఆమెను చూడగానే హీరోయిన్, "ఇక నా పని అయిపోయిందిరా బాబు" అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో మిస్ స్మిత్, "యూ మే గెట్ అవుట్ నౌ" అని అంటుంది. దాంతో హీరోయిన్, "నేనెందుకు వెళ్ళాలి? నువ్వు కనీసం నా రెజ్యూమ్ కూడా చూడలేదు" అని అంటుండగా, "నీలాంటి వ్యక్తులు ఈ కంపెనీకి ఉండాల్సిన అవసరం లేదు" అని హీరోయిన్ రెజ్యూమ్‌ని తీసి ఆ ముఖంలో కొట్టి బయటకు వెళ్ళమని చెప్తుంది. ఇంతలో హీరో అక్కడికి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఇప్పుడు అక్కడున్న అమ్మాయిలు, "ఓ మై గాడ్, మిస్టర్ హాటన్ ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నారు" అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు హీరోయిన్ తన రెజ్యూమ్‌ని చేతికి తీసుకుని, "నువ్వు నా మీద పిచ్చి కోపాన్ని పెంచుకున్నావు. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నావు. నువ్వు ఒక పెద్దాయనతో అలా ప్రవర్తించడం చాలా తప్పు. ఒకవేళ అది ఇప్పుడు జరిగినా కూడా నేను అలాగే రియాక్ట్ అవుతాను. ఇలాంటి ఇంటర్వ్యూ చేసే పర్సన్స్ ఉంటారు అంటే ఇలాంటి కంపెనీలో నాకు కూడా జాబ్ అవసరం లేదు" అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా, అనుకోకుండా హీరోకి ఆవిడ డాష్ ఇస్తుంది. ఇంతలో వారిద్దరి చూపులు కలుస్తాయి. ఎందుకు ఇతను నాకు చాలా క్లోజ్ గా ఉండే వ్యక్తిలా కనిపిస్తున్నారు అని హీరోయిన్ అనుకుంటూ ఉండగా, హీరో కూడా అదేలాగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంతలో, "మిస్టర్ బెన్, ఇక్కడ ఎలనార్ అంటే ఎవరు?" అని అడిగితే హీరోయిన్, "అది నేనే" అంటూ చేతులెత్తుతుంది. ఫ్రెండ్స్, పూర్తి సిరీస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని విజిట్ చేసి ప్లేలిస్ట్ని చూసారంటే అన్ని ఎపిసోడ్స్ అక్కడ అప్లోడ్ చేసి ఉంటాను. అది షార్ట్స్ అయినా కానీ, లాంగ్ వీడియో అయినా కానీ